హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. రీసెంట్గా నేను భద్రాచలంకి రోడ్ ట్రిప్ వెళ్ళాను. సో భద్రాచలంకి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి 340 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి 5 to 7 అవర్స్ టైం పడుతుంది, ఇంక్లూడింగ్ బ్రేక్స్. జనవరి 22 అయోధ్యలో రాముడి టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత మనలో చాలామందికి అయోధ్య వెళ్ళి ఒకసారి విజిట్ చేసి వద్దామని అనుకుంటాం. కానీ కొన్ని కారణాల వల్ల మనం వెళ్ళలేకపోతాం. అలాంటప్పుడు మన తెలంగాణలో ఉన్న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి వెళ్ళి మనము మన దర్శనం చేసుకోవచ్చు. భద్రాచలంలో నేను 2 days స్టే చేశాను. సో ఫస్ట్ డే వచ్చేసి హరిత హోటల్లో స్టే చేశాను. ఇక్కడ నేను నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. పర్ డే కాస్ట్ వచ్చేసి 1100. ఇది వీకెండ్ అయినందుకు వీళ్ళు 1100 ఛార్జ్ చేశారు. లేదంటే 900 ఏమో ఛార్జెస్ ఉంటుంది. హరిత హోటల్లో ప్రస్తుతానికి అయితే రెస్టారెంట్ ఫంక్షనల్గా లేదు. సో మనకి ఫుడ్ ఏదైనా కావాలంటే బయటనే వెళ్ళి చూసుకోవాలి. మా కజిన్స్ వాళ్ళకి వచ్చేసి పద్మశాలి సత్రంలో రూమ్స్ దొరికాయి. ఇదే ఆ రూమ్ వ్యూ. ఇది నాన్ ఏసీ. దీనికి కూడా 1100 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డే. అక్కడ దూరంలో కనిపించేది భద్రాచలం టెంపుల్. ఈ సత్రం నుంచి అక్కడికి వెళ్ళడానికి 5 minutes డిస్టెన్సే ఉంటుంది. ఇది కనిపించేది జియర్ మఠం. ఇది నేను సెకండ్ డే ఇక్కడ స్టే చేశాను. ఇది టెంపుల్ నుంచి ఓన్లీ 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రూమ్కి కూడా ఆల్మోస్ట్ ఆల్ 1100 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డే. పద్మశాలి సత్రం జియర్ మఠంలో రూమ్స్ నేను yatraధామ్.org అనే వెబ్సైట్ నుంచి బుక్ చేశాను. ఇక్కడ కనిపించే గోదావరి నది భద్రాచలం టెంపుల్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మేబీ ఒక 5 minutes టైం తీసుకుంటుంది. ఇక్కడ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది. మేబీ జనాలు చాలా తక్కువగా విజిట్ చేస్తున్నందుకు అక్కడ వాటర్ కొద్దిగా క్లీన్గానే ఉంది. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ దీపాలు వెలిగించి నదిలోకి పంపిస్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము పాపికొండలకి విజిట్ చేసాము. సో పాపికొండలు విజిట్ చేయడానికి మేము పున్నమి టూరిజం అనే వెబ్సైట్ నుంచి టికెట్స్ బుక్ చేసాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 1300, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ అనమాట. సో ఈ టికెట్లో మనకి పికప్ ఫ్రమ్ భద్రాచలం టెంపుల్ టు బోటింగ్ పాయింట్, మళ్ళీ అలాగే రిటర్న్ బోటింగ్ అయిపోయిన తర్వాత పాపికొండలు విజిట్ చేసిన తర్వాత మళ్ళీ బోటింగ్ పాయింట్ నుంచి భద్రాచలం వరకు మనని డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి టాటా ఏస్లో జనరల్గా అందరినీ తీసుకుని వెళ్తారనమాట. బస్సెస్ అయితే మాకేం కనిపించలేదు. సో ఇదే కనిపించేదే మనకి బోటింగ్ పాయింట్. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే కంపల్సరీగా ఇక్కడ కొందరు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి మనం రిసిప్ట్ తీసుకోవాలి. పాపికొండలు ట్రిప్ మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ప్లేస్లో లంచ్ కోసం అని ఆపుతారు. అక్కడే శివుడు టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. సో ఇంకా మన ట్రిప్ స్టార్ట్ చేద్దామా? చూడండి, ఎంజాయ్.
రివ్యూ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు రైడింగ్ సైడ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అందరూ కాపరేట్ అని ఎవరి ప్లేసెస్ వాళ్ళు వచ్చామని ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సార్ ఫ్రెండ్ సార్ మీరే సార్ గురువు రోడ్కి లెఫ్ట్ సైడ్ గా అండ్ లెఫ్ట్ సైడ్ లో కనిపించే విలేజ్ నెంబర్ వచ్చేసి అండ్ ఏలూరు డిస్టిక్ అండ్ పోలవరం మండలం తెల్లదిబ్బల అనే విలేజ్ అండి. తెల్లదిబ్బల చూడండి, ఈ తెల్లదిబ్బల అనే విలేజ్ లోని ఇక్కడ ఒక 4 కుటుంబాలు మాత్రమే ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అంజలా జిలేబీ. అబ్బో నీ పేరు ఓకే ఒకసారి చెప్పండి. ఇంతటితో మా భద్రాచలం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. భద్రాచలంకి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. బస్సులో అయితే మనకి ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్గా బస్ అవైలబుల్ ఉంది. అదే ట్రైన్లో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం రోడ్ అనే స్టేషన్ వరకు మనకి ట్రైన్ ఫెసిలిటీ వస్తుంది. మళ్ళీ కొత్తగూడెం రోడ్ నుంచి భద్రాచలం రావడానికి వన్ అవర్ టైం పడుతుంది. సో మీరు లోకల్ ఆటోస్ క్యాబ్ అయినా తీసుకొని రావచ్చు. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మేము ఇక్కడ ఆర్గానిక్ విలేజ్ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇది చాలా కొత్తగా న్యూలీ కన్స్ట్రక్ట్ చేశారు. సో మేబీ సూర్యాపేటలో వెళ్ళే వాళ్ళకి వివేరా హోటల్ చూసే ఉంటారు. సో వివేరా హోటల్కి తర్వాత వచ్చే కొత్త హోటల్ అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ ఆప్షన్స్ బాగుంది, పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.